నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి సమస్యల నిలయంగా మారిందా? అనేక విమర్శలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? ధరణిలో ఉన్న లోపాలను భూభారతి కంటిన్యూ చేస్తుందన్న ఆరోపణలు నిజమేనా? పేరు మారినా అక్రమాలు మామూలేనా అంటూ బాధితులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? భూభారతిలో సాంకేతిక లోపాలకు పరిష్కారమేదని బాధితులు నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. భూభారతిపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పాలనలో ఏకంగా 10,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని అంటున్నారు బీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ వచ్చే వరకు ధరణి బాగానే పనిచేసిందని చెప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండతోనే భూ అక్రమాలు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మాట్లాడే ముందు అసలు ప్రవీణ్ కుమార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా GO111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక CID ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే CBIకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారులు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా GO111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి రైట్. ఇక ధరణిలో అక్రమాలు నిజమేనని తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. భూభారతిలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ధరణితో పాటు భూభారతి పైన సిట్ విచారణ జరగాలని రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. రామచంద్రరావు ఏమన్నారో కూడా చూద్దాం. ధరణిలో అక్రమాలు జరిగినాయి నేను గతంలో కూడా చెప్పాను. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ధరణి వచ్చినప్పుడే చెప్పినాం. మీరు ఆ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ సరే ఇచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు TRS ప్రభుత్వంలో దాదాపు 2,500 కేసులు ఏదో అకౌంట్లు ఫేక్ అకౌంట్లు బయటకు వచ్చాయి. దాని మీద దర్యాప్తు జరగాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలు పడుతుంది. ఇప్పటికే 1,300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. అక్కడ 2,500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1,300. అంటే మీరు ఎవరి చెవులో భూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో భూభారతిలో అక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఏం చెబుతుంది? పోర్టల్లోని లోపాలే కేటుగాళ్లకు ఆసరాగా మారాయా? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారా? లోపాలను అడ్డుపెట్టుకుని భూ రికార్డులను మార్చేస్తున్నారా? రకరకాల అంశాలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి. ఇక భూభారతిలో అనేక వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ధరణి కాదని భూభారతి తీసుకొచ్చారు, భూభారతిది కూడా అదే తీరా అని చెప్పి అటు రైతులు అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ధరణిలో ఏం జరిగిందో భూభారతిలోనూ అదే జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఇవి రెండూ కూడా ఒక రకంగా వరంగా మారిపోయాయి. భూములను కబ్జా చేయడానికన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఏం ఆన్సర్ చేయబోతుంది?
ఎస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చి ధరణిలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా చూస్తున్న నేపథ్యంలో కూడా దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరపాలని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే చెప్పిన సందర్భంలో దీంతో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే చేసిన వ్యాఖ్యలపై ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ ప్రతిపక్ష నేత కావచ్చు అటు మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పూర్తిగా వివరించారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ధరణి విషయంలో కావచ్చు ఇటు భూభారతి విషయంలో కావచ్చు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే సిట్ విచారణ జరుపుతున్నారని చెప్పేసి అటు ప్రభుత్వం ప్రకటించింది, దీనిపై ఎలా స్పందిస్తారు? ఇప్పుడు భూభారతి మేము ధరణిని సముద్రంలో విసిరేసి భూభారతి తెస్తాం, ధరణిలో చాలా అన్యాయాలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. భూభారతి వచ్చినాక కోట్లాది ఎకరాలు 22A పెట్టిందని ఇలా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నిరసన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా మనం ఇలా భూములకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల మీద ప్రజాక్షేత్రంలో మేము అనేకం బయటపెట్టినాం, అనేక భూ కుంభకోణాలు బయటపెట్టినాం. దీనివలన చెర్రెత్తినటువంటి రేవంత్ రెడ్డి ఇక ధరణిలో జరిగినటువంటి లోపాలను నేను విచారణ చేపిస్తా అని చెప్పి ఒక నాటకం ఆడుతున్నాడు. అంటే భూభారతిలో దొంగిలించబడినటువంటి భూములు, అమ్ముకున్నటువంటి భూములు, అనేక మంది ఎంఆర్ఓలను సస్పెండ్ చేసినావు కదా, ఇటీవల ఆర్డీఓలను సస్పెండ్ చేసినావు కదా, విఆర్ఓలను సస్పెండ్ చేసినావు కదా, దానికి కారణం ఏంది? సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినావు కదా. అంటే నీ భూభారతి వచ్చినాకనే అనేక సమస్యలు ఇలా రైతాంగం ఎదుర్కొంటుందనేటువంటి మాట వాస్తవము. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఎంక్వైరీలను వేసుకోండి, కానీ భూభారతి అనేలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇలా రైతాంగం పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే లక్షల కోట్లు కూడా తిన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పడిపోయింది అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మేడిగడ్డ సుందిల్ల బ్యారేజ్ల విషయంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గారు కూడా పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పూర్తిగా వివరించారు. దీనిపై ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తర్వాత కూడా జగ్గారెడ్డి కూడా స్పందించారు. ముందు మీ మామని తీసుకురండి, ఆ తర్వాతనే మేము అప్పచెప్తామనే ఒక సవాల్ కూడా విసారు. దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోబెల్స్ ప్రచారానికి మించినటువంటి ప్రచారం రేవంత్ రెడ్డి ఆనాటి నుంచి ఈనాడు వరకు చేస్తుడు. దాని మీద ఘోష్ కమిషన్ అనేది కమిషన్ కూడా చేసినారు. ఏమాత్రం కూడా అవినీతికి సంబంధించినటువంటి ఒక్క ఆధారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. కారణం ఏంటంటే అవినీతి జరగలేదు. డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, సాంకేతిక పరమైన అంశాలు, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనేక అనుమతులు, వీటి అన్నింటినీ కూడా మేము స్పష్టంగా పెట్టినాం. 16 TMCల నీటి సామర్థ్యాన్ని 140 TMCలకు పెంచడం వల్ల పెరిగినటువంటి ఎస్కలేషన్ను అవినీతిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తావు. మీరు ఇలా నారాయణపేట కొడంగల్లో మీరు మొదలు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఎంత, ఇప్పుడు టెండర్లు పిలిచింది ఎంత, మూసీకి సంబంధించిన దానిలో అప్పుడు చేసింది ఎంత, టెండర్లు పెట్టింది ఎంత, చివరికి ఇలా మీరు ముఖ్యమంత్రి భవనం దగ్గర పెట్టేటువంటి కంచెకు కూడా ఎన్ని రేట్లు పెరుగుతున్నాయో అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇది కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందపాలు చేయడానికి చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కావచ్చు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఆరోపణలు కూడా చేశారు. ఎందుకనంటే ఈ ప్రాజెక్టుల విషయంలో అంచనాలకు మించి ఖర్చు జరిపారు, అంచనాలకు మించి ఖర్చు చేస్తూ వాళ్ళు దోచుకున్నారని ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? మేము తప్పుదోవ పట్టిస్తే ఇవాళ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇవాళ 90,000 క్యూసెక్కులు మేడిగడ్డ నుంచి ప్రవహిస్తున్నాయి, నిజమా కాదా? మీరు అక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవన్నారు. 90,000 క్యూసెక్కులు అక్కడ పోతున్నాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని అబద్ధాలు పదే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ 99% కాళేశ్వరం కింద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. అది మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అనంత్ సాగర్ రిజర్వాయర్ కావచ్చు, అన్ని రిజర్వాయర్లు కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించడానికి రెడీగా ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారంటే కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రిపేర్ చేపియండి, లేకుంటే మాకు ఒక 6 రోజులు మాకు అవకాశం ఇవ్వండి అని ఇలా హరీష్ రావు గారు కూడా చెప్పారు. హరీష్ రావు గారు 6 రోజులు కాకుండా నాకు 3 నెలల సమయం ఇవ్వండి, ఇరిగేషన్ శాఖ నాకు అప్పచెప్పండి, నీళ్లు ఎలా రావో నేను తెచ్చి చూపిస్తానని ఒక సవాల్ స్వీకరించారు. అంటే ఇది కేవలం మాటపరంగా అనుకోవచ్చా, లేకపోతే పూర్తి కాన్ఫిడెన్స్ మీద చెప్పారు అనుకోవచ్చా? చాలా కాన్ఫిడెన్స్ మీద. హరీష్ రావు గారు ఎందుకు కాన్ఫిడెన్స్ మీద చెప్పిండంటే ఆయనకు తెలంగాణలో ఇంచు భూభాగం తెలుసు. కేసీఆర్ నాయకత్వంలో మలిచినటువంటి ఒక గొప్ప సైనికుడు మా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు మాట చెప్పిండంటే మాట జవదాటాడు.
ఆయన మొత్తం జీవితం అంతా కూడా మీరు 25 ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితం ఉన్నాడు. ఆయన చెప్పింది చేసిండు, చెప్పింది చేస్తాడు. కాబట్టి మేము ఆ సవాల్ను స్వీకరిస్తున్నాం. 3 నెలలు మా హరీష్ రావు గారికి ఇరిగేషన్ శాఖ అప్పచెప్పండి. తెలంగాణ ప్రాంతంలో ఎలినో ప్రభావం తీవ్రతరం కాకుండా మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు నింపేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. మొత్తానికి చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు పక్కా కాన్ఫిడెన్స్ తోటే సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు ఛాలెంజ్ కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే రాజకీయాలు ముఖ్యమా, రైతుల కష్టాలు ముఖ్యమా అనే ఒక హింట్ కూడా అటు ప్రభుత్వానికి ఇచ్చారు. మీరు రాజకీయాలు చేయకండి, రైతుల కష్టాలను చూడండి, నీళ్ళ కష్టాలను తీర్చండి అని చెప్పేసి వారు సవాల్ను కూడా విసిరారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ కొద్దిసేపటికమే 3 నెలలు నాకు సమయం ఇవ్వండి, ఇరిగేషన్ శాఖ నాకు అప్పచెప్పండి, నీళ్లు ఎలా తెచ్చి చూపించాలో నేను చేసి చూపిస్తానని అటు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక ప్రాజెక్టులు నిర్మించారు. ఆ ప్రాజెక్టుల విషయంలో కూడా అంచనాలకు తగ్గ వ్యయం కూడా ఎక్కువైపోయింది. మళ్ళీ ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తలేరని చెప్పేసి అటు హరీష్ రావు కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ ఉదయ్. రైట్, మొత్తంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో లోపాలున్నాయన్న మాట అయితే వినిపిస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ధరణి కన్నా భూభారతిలోనే ఎక్కువగా లోపాలున్నాయంటూ ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, ధరణిలో ఉన్న లోపాలను నిగ్గు తేల్చుతాం, ఖచ్చితంగా చాలా మంది పెద్ద వాళ్ళనే బయటకు తీస్తామంటూ కూడా ఇటు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది, భూభారతి ఏ విధంగా ఉంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సాదిక్ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా భూభారతి నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సాదిక్ గారు, ఏంటి అసలు ధరణి అంటున్నారు, భూభారతి అంటున్నారు, ఒకవైపు రైతాంగం కాస్త కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు మా భూములకు సంబంధించి రక్షణ కల్పిస్తాం అంటున్నారు, కానీ రక్షణ జరుగుతుందా, భక్షణ జరుగుతుందా, ఎవరి భూములను ఆక్రమించుకుంటున్నారు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఈ అంశాలు తెరపైకి తెస్తున్నారని సామాన్య రైతాంగం చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు ఎలా చూస్తున్నారు ఈ భూభారతిని కానీ ధరణిని కానీ, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొత్త సీసాలో పాత సారా అంటారు. భూభారతిని మనం కొత్త సీసాలో పాత సారాగా వర్ణించవచ్చు. ఒక కొత్త సీసా పెట్టారు, అంతేగాని సారా మాత్రం పాత సారా అన్నట్టు. అంటే విషయాలన్నీ పాత నిబంధనలు పెట్టారు. కొన్ని నియమ నిబంధనలు కొంత మార్చారు. మార్చిన నియమ నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి లేదు. ప్రభుత్వం చట్టం 2020లో వచ్చిన ధరణి చట్టానికి భిన్నంగా 2025లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. మేము ప్రధానంగా 4 డిమాండ్లు పెట్టాం. ప్రధానంగా 4 డిమాండ్లు అప్పుడు భూభారతి మీద. భూభారతికి ముందు ధరణి బాగాలేదు, ధరణి వల్ల మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని మేము చెప్తే వినకపోతే మేము సవాల్ కూడా చేసాం, ఛాలెంజ్ కూడా చేసి చెప్పాం బీఆర్ఎస్ వాళ్ళకి, మీరు ధరణి వల్ల ఓడిపోతున్నారు అని. నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది, ఒక వ్యాన్ తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది అని తిరిగితే ధరణి మొత్తం లోపాల పుట్ట అని అప్పుడు తెలిసిపోయింది. దీన్ని సవరించడానికి వాళ్ళు ఏమన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఏకంగా సీఎంఏ మాట్లాడిన పరిస్థితి ఆ విషయాన్ని మాట్లాడారు. ఆ తర్వాత బంగాళాఖాతంలో వాళ్ళు వేస్తారన్నది నిజమే, కానీ ధరణిని బంగాళాఖాతంలో వేయడంతో పాటు ధరణితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధరణిలో పడింది అని నేను అంటున్నాను. ఎక్కడ? బంగాళాఖాతంలో. ధరణితో పాటు, ధరణి పడలేదు బాబు, ధరణితో పాటు మీరు కూడా పడిపోయారు. ధరణి ముంచే లోపల, ధరణి ముంచడం లోపల మీరు ధరణి వేద్దామని పోయేసరికి మీరు మునిగిపోయారు ధరణిలో. బంగాళాఖాతంలో పడింది ధరణి ఒకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధరణిలో పడిపోయింది అని నేను ఎందుకంటున్నాను. చట్టం ఏదైతే 2025 చట్టం తీసుకొచ్చారో, భూభారతి చట్టం ఏదైతే వచ్చిందో, దాంట్లో ఉన్న నియమ నిబంధనలను పాటించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నెంబర్ 1, అసలు ఈ రోజు అప్పీల్ చేసుకోవడానికి మీరు కోర్టులు పెడుతున్నామన్నారు. అవును, కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అసలు వీలు లేకుండా అప్పీల్ లేదు. ఈ రోజు జనగామ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, 94 BNS యాక్ట్ తీసుకొచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు, భూభారతి సమస్యలన్నీ 94B ఒరిజినల్ ఈ చట్ట విరుద్ధమైన పని చేస్తున్నప్పుడు CCL వాళ్ళు ఆపాలి కదా. నెంబర్ 2 సరే అంటే నేను ఒక మాట
ఖచ్చితంగా చెప్తాను. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆన్లైన్ లో అప్పీలు చేసుకోవడానికి వీలు లేకుండా అప్పీలు వ్యవస్థ లేదు. అప్పీల్లో ఆన్లైన్ దరఖాస్తులు పోవట్లేదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఏవైతే సాదా బైనామా ప్రక్రియ అని చెప్పారో సాదా బైనామా ప్రక్రియలో మీరు 20% కూడా దరఖాస్తులను పరిశీలించలేకపోతున్నారు. మీరు వెండర్ ఎవరైతే ఉన్నాడో అతను ముందు అఫిడవిట్ ఇవ్వాలన్నారు, తర్వాత మార్చారు, మేమందరము లొల్లి చేస్తే మీరు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సాదా బైనామా ప్రక్రియలో ఉన్నటువంటి 6 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. నెంబర్ 3. నెంబర్ 4, భూభారతిలో ఏకంగా మనము ఒకవేళ ఏదైనా ఒక దరఖాస్తుని ఇస్తే మన దరఖాస్తును స్వీకరించి సమయపాలన ప్రకారంగా చట్ట ప్రకారంగా కొంత సమయాన్ని నిర్ధారించుకుని ఏ సమయంలో అయితే మీరు చేస్తానన్నారో ఏ ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కావట్లేదు అనేది నిదర్శనం. నెంబర్ 4. నెంబర్ 5, అసలు భూభారతి మీద జిల్లా కలెక్టర్లకి, జిల్లా రెవెన్యూ అధికారులకి, జిల్లా జాయింట్ కలెక్టర్లకి అసలు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నేను మళ్ళీ ఇంకొక జిల్లా విషయం చెప్తాను. ఒక జిల్లాలో అయితే జాయింట్ కలెక్టర్ చేయట్లేదు, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ చేస్తారు ఎప్పుడైనా కూడా. ఈయన ఒక కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అదేంటిదో వాళ్ళని తెలుసుకోమని చెప్తాం. ఒక కలెక్టర్ ఏం చేస్తున్నాడు, తానే కూర్చొని చేస్తున్నాడు, తాను ఒక్కడే కూర్చొని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు తాను ఒక్కడే కూర్చొని అంటే ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్ గా దాంట్లో మనకేం చేస్తారంటే 2 శాఖలు ఉన్నాయి. ఒకటేమో అడిషనల్ కలెక్టర్ ఫర్ రెవెన్యూ, అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూస్తాడు, ఒక అడిషనల్ కలెక్టర్. ఒక అడిషనల్ కలెక్టర్ ఏమో స్థానిక సంస్థలు చూస్తారు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు లేరు కాబట్టి కలెక్టర్ గారు చూస్తే పర్వాలేదు. కానీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఉన్నప్పటికీ కలెక్టర్ గారు ఎందుకు చేస్తున్నారు? కనీసం అడిషనల్ కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు చేయట్లేదు? స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అసలు ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఏంటి? ఇది ఎవరు చేయాలి? ఇది ఎంక్వైరీ ఎవరు చేయాలి? సిసిఎల్ఏ చేయాలి కదా. చాలా రోజులు నేను చెప్తున్నాను ఈ డిమాండ్. నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటా అని చెప్తున్నాను. ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. సిసిఎల్ఏకు పూర్తి స్థాయి సిసిఎల్ఏ కావాలి. పార్ట్ టైం సిసిఎల్ఏ ఎందుకండి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. ఈ వేదిక ద్వారా మనం ఈ రోజు ప్రొజెక్ట్ చేద్దాం. సిసిఎల్ ఎందుకు సిసిఎల్ఏ మీరు ఎందుకు అడుగుతున్నారని నన్ను అడగండి. ఏంటి సార్ మీరు సిసిఎల్ఏ కావాలి, ఫుల్ టైం ఎందుకు? మరి పార్ట్ టైం ఉంటే ఏమైతుందంటే, ఫుల్ టైం ఉంటేనే భూమి సమస్యలను పరిష్కారం చేయడానికి వీలైతుంది. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో రెవెన్యూకి ప్రిన్సిపల్ సెక్రటరీనే దీనికి పార్ట్ టైం ఆయన 1 గంట వచ్చిపోతారు సిసిఎల్ఏ ఆఫీస్. ఎప్పుడైనా 1 గంట వచ్చి సిసిఎల్ఏ ఉండిపోతారు. పోవడంతోనే సరిపోతుందా? సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉంటున్నాయా? ఎక్కడ వేసినా అక్కడే ఉంటున్నాయి. అసలు చూడడమే లేదు, ఫైల్స్ చూడడం లేదు. ఇప్పుడు నేను 5 సమస్యలు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక 5 విషయాలు చెప్పాను కదా, మరి చర్చకు వస్తుందా? మరి రెవెన్యూ మినిస్టర్ గారి చర్చకి ఈ విషయాన్ని తీసుకుంటారా? ఎందుకు తీసుకోవట్లేదు? మరి ఎందుకు? సో ఐన్యూస్ వేదిక నుంచి రెవెన్యూ మంత్రికి సాదిక్ సవాల్ విసురుతున్నారా? ఐఎమ్ రెడీ. సో చర్చించడానికి మీరు సిద్ధం రెవెన్యూ శాఖ మంత్రితో? ఎవరైనా కానివ్వండి, రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రికి చర్చించడానికి మేము వినతి పత్రాలు ఇచ్చి అదైపోయాము. ఆయన ఏమంటున్నాడు వినండి, చాలా చక్కగా చెప్తాము. భూభారతి ద్వారా రేపు గెలుస్తామని చెప్తున్నాం. చాలా హాస్యాస్పదమైన విషయం, చాలా నవ్వుకునే విషయం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? భూభారతి లేదు, అయ్యో భూభారతి 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 అని తలగొట్టుకుంటుంటే, అరే భూభారతి ద్వారా మేము గెలుస్తామంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ లో, వాళ్ళ ఆలోచన విధానంలో తప్పు ఉంది అని చెప్తున్నాను. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు గెలుస్తారా ఓడిపోతారా అనే విషయాన్ని పక్కకు పెడదాం. కానీ భూభారతి చేయడం వల్ల మేము గెలుస్తామనే విషయాన్ని మాత్రం మేము ఆందోళన చేస్తాం. ఆ రోజు ఎట్లాగైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో, ఈ రోజు భూభారతి ద్వారా మీరు ఓడిపోయే అవకాశం ఉందని మాత్రమే ఐన్యూస్ ద్వారా చెప్తుంది. అంటే సాదిక్ గారు ఇక్కడ రకరకాలుగా, అంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, సో ధరణి భూభారతి కన్నా ముందు కూడా ప్రజలు వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళకు పాస్బుక్లు ఉండేవి, ఆ పాస్బుక్ని ఎంత భద్రంగా చూసుకునేవాళ్ళు, వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఈ ధరణి భూభారతి వచ్చిన తర్వాత అసలు లేనిపోని ఇబ్బందులు వచ్చినాయి, అసలు లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయి. మా భూమి అసలు మా పేరు మీద ఉందా లేదా అన్న బాధ కూడా రైతాంగంలో వ్యక్తం అవుతుంది కదా. భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు ఎందుకు రైతాంగాన్ని ఇంత కన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది? చెప్తా. అసలు వాళ్లకు
ఒక ఆలోచన లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆలోచన లేదు. పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఎక్కడ చూసినా పైలట్. 3 నెలలు ఈ మండలాలు చేద్దాం, 3 నెలలు ఆ మండలాలు చేద్దాం, 3 నెలలు ఈ మండలాలు చేద్దాం. భూభారతిలో ఫస్ట్ 3 నెలలు ఆ మండలాలు చేసిండ్రు, అది అయిపోయింది. మళ్ళీ అన్ని మండలాలకు వర్తింపజేయలేదు. అన్ని మండలాలు చక్కగా లేవు. నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే పైలట్ ప్రాజెక్టులు బంద్ చేసి పూర్తి ప్రాజెక్టులు స్టార్ట్ చేయండి. మీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు పైలటే చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి. ఏదైనా ఒక యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు చిన్నగా మనం టెస్ట్ చేస్తాం కదా. ఊరికే పూర్తిగా టెస్ట్ చేస్తే ఏమన్నట్టు? పూర్తిగా టెస్ట్ చేయం కదా, కాలం అంతా టెస్టింగ్లకే సరిపోతుంది. కాబట్టి నేను ఈ రెవెన్యూ మంత్రి గారికి ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు వినండి, మా మాట వినండి. మళ్ళీ ఒక చర్చా కార్యక్రమం మొదలు పెట్టండి. భూ నిపుణులందరం మేమందరం రెడీగా ఉన్నాం మీతో మాట్లాడడానికి. మమ్మల్ని పిలవండి. మీ దాంట్లో ఇంతకు ముందు ఉన్నటువంటి సునీల్ని పిలవండి, ఇంతకు ముందు ఉన్నటువంటి మన కోదండ రెడ్డిని పిలవండి, ఇంతకుముందు ఇంకా దీంట్లో భూమి వైపున మాట్లాడే వామపక్ష పార్టీని పిలవండి, అవసరం బీఆర్ఎస్ పార్టీని కూడా పిలవండి, అఖిలపక్ష పార్టీలను పిలవండి, మమ్మల్ని పిలవండి. ఒక చర్చ పెట్టండి. ఒక చర్చ పెడితే మేము చెప్తాం, చాలా విషయాలు చెప్తాం. ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఆ భూభారత్ అవ్వచ్చు, ధరణికి సంబంధించి కావచ్చు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తూ ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్లు అవకతవకలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ నేతలే చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఎందుకు ఈ అవకతవకల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు అంటే ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించాల్సిన బాధ్యత ఆ కంపెనీలపై ఉంటుంది. కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి మరలా అందులో లోపాలు ఉన్నాయి, దానిపై ఒక విచారణ అని చెప్పి మళ్ళొక విచారణ కమిటీలను వేసుకుంటూ మీరు ఇందాక చెప్తున్నట్టుగా కాలయాపన కాదా ఇదంతా? నేను ఒక మాట చెప్తాను, ఒక 2 నిమిషాలు. నేను ఆకలితో ఉన్నాను. రాష్ట్రము క్యాబినెట్ ఒక కమిటీ వేసింది నేను ఆకలిని ఎలా తీర్చాలని. నేను ఆకలితో ఉన్నాను. రాష్ట్ర క్యాబినెట్ ఆ కమిటీలో సభ్యులను నెక్స్ట్ డే వేసింది. నేను ఆకలితో ఉన్నాను. ఆ కమిటీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ నా ఆకలి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. రాత్రి వరకు ఆ కమిటీ కూర్చుంది. రాత్రి వరకు ఆ కమిటీ నాకు ఏ మెనూతో ఆ భోజనం పెట్టాలని ఆలోచించింది. నెక్స్ట్ డేకి మళ్ళీ ఒక వాయిదా వేసుకుంది. రాత్రి డిన్నర్ చేసినాక ఆ కమిటీ నాకు ఏ భోజనం పెట్టాలని నెక్స్ట్ డే కూర్చుంది. నెక్స్ట్ డేకి ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ పిలిస్తే వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు ఏం ఆకలితో ఉన్నటువంటి మెనూను తయారు చేసుకొని సాయంత్రం ముఖ్యమంత్రి వచ్చే వరకు వారి దగ్గర వారి అనుమతి కొరకు ఉన్నారు. నేను ఆకలితో చచ్చిపోయాను. నాకు సానుభూతి ప్రకటించింది ఆ కమిటీ. ఇప్పుడు తెలంగాణ రైతాంగం పరిస్థితి ఆ విధంగా ఉందంటారు. ఆకలితో ఉన్నప్పుడు కమిటీలు ఇస్తారా సార్? కమిటీలు కాదు కావాల్సింది. కమిటీ ఉండాలి, కానీ దానికి ఒక సమయం, సందర్భం, ఒక 3 నెలల కంప్లీట్ చేయాలి. నేను ఒక విషయం అడుగుతున్నాను, దాని మీద ఒక కమిటీ వేశారు, దాన్ని ప్రజల్లోకి తీసుకురాలి. వాళ్ళు ఇచ్చినటువంటి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకురాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ రోజు పేపర్లు, నెట్ పేపర్లు ఏమంటున్నారు, మేము కేరళతో ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయించాము, దాని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుదాం.